విద్యాలు ఉండేయాలి కదా. ఇప్పుడు 113 నుంచి 132 వరకు ఉన్నాయి. జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ఠ సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. జై గురు. జై జై సద్గురుభ్యో నమః. కనుగొన్న కలలోని గతిని ఎరుక తన మూలమేమీ లేకనే తాను వచ్చి తన వంటి వారిని తగదూచుకొనుచు కనుచు వినుచు బాడుచు పెండ్లాడి బిడ్డల గనుచు తినుచు నుండుచు ఘనమైన శౌర్యముల ఘనమైన యోగముల ఘనమైన తపము చేసి కనరాక నేగు నిరుక కనుచు వినుచు బాడుచు పెండ్లాడి బిడ్డల గనుచు తినుచు నుండుచు మరి మరి గతి ఎరుకను మునిగి ఎరుగని వారలా నేనాటికైనా నరయద్రిప్పుచు నుండు నాను కొయ్యవలే నాసు కొయ్యవలే నెరిగిన వారికెప్పుడు నెల్లెడలా లేక నరుగుగానా నీవిప్పుడు గురుని కారుణ్యమున గురుతూ తెలుసుక దాని నిరసింపజేసు కొమ్ము మరి కాన రాదు దాని నెరిగిన వారికెప్పుడు నెల్లెడలా లేక నరుగుగానా నీవిప్పుడు దేహము నాదని దేహినేననుచు మోహంబు తోడుతా ముచ్చటాలాడుచు దేహమే ప్రకృతి నే దేహి పురుషుడని తదాహంబానుచుగోయుచు నేనెవ్వాడను తమహంబావమానుచుగూడుచు దేహి దేహమెరుంగు దేహము దేహి నిరుగు దేహి దేహిని దేహము దేహం బెరుగాదిట్లు దేహం బానుచుగుయుచు
నేనెవ్వాడను త్వమాహంబనుచుగూడుచు ఏమి చెప్పుదునయ్య ఈ బట్ట బయలా నే నేమైన ఎనబోవ నిరుకజినించు ఏమి ఆశ్చర్యమిదమిగన్గొనుము ఏమీ నే ఏమీ నే నీవు నేమాయే నంబుది వాడనేము నీగినట్లాయే ఏమీ లేకుండా బయలు నిలలోన జనుల జూచి నేమించు పెద్దలకు నేమో వింతగా దోచేయేమి నే నీవు నేమాయే నంబుది వాడ నేము నీగినట్లాయే. జై గురు జై బలో రాజ్ కి జై. జై గురు జై గురు 247 పద్యం 240. అవును. జై గురు. మీరకు మీ గురువాజ్ఞను చేరకు మీ దుష్టులంతా చేరిన చోటన్ దూరకు మీ బోధను విని యారకు మీ సాధు జనుల యందున తప్పులు. వారికి జై గురు. శిష్య, అచల పరిపూర్ణ భావం గ్రహించి పరిపూర్ణ స్థితిని పొందితిని కదా ఆయన అహంకారంతో సద్గురుని ఆజ్ఞను ఏ పరిస్థితి లేనను అతిక్రమించరాదు. అచల పరిపూర్ణ భావమును గ్రహించి పరిపూర్ణ స్థితిని పొందితిని, పొందిన తర్వాత వ్యవహారిక నేను లేనటువంటి స్థితిని తాను పొందాలి. తనలో ఉండే నేనని పలుకుతున్నది రహితమైపోయినటువంటి ఏ దాని చేతనైతే ఏ చైతన్యం చేత సర్వ వ్యవహారములు చేస్తున్నాడో అది రహితమైనటువంటి స్థితిలో తాను ఉన్నప్పటికీ దేహం ఉంది కాబట్టి దానితో కనపడేది వ్యవహరించేది చేస్తున్నావు కాబట్టి భుక్తి కోసం ఇతర క్రియల కోసం దాంతో ఉండాలే తప్ప పరిపూర్ణం ఏ విధంగా ఏ రకమైనటువంటి దానితో నిమిత్తం లేకుండా దానితో సంబంధాలు లేకుండా లేదంటే ఏ ఉనికిని గుర్తించకుండా ఏ విధంగా ఉందో అట్లను ఉండాలి. కానీ పరిపూర్ణం నేను స్థితిని పొందాను, గురువు వచ్చి చెప్పాడు, ఇంకా నాకేం పని లేదు గురువుతో అనే టైప్లో కాకుండా సద్గురుని ఆజ్ఞను ఏ పరిస్థితుల్లో ఎందును అతిక్రమించరాదు. ఏ పరిస్థితుల్లో కూడా సద్గురు యొక్క ఆజ్ఞను అతిక్రమించరాదు. పైన తెలిపిన దుష్టబుద్ధి గలవాడు కూడిన చోట నీవు నిలవరాదు. అటువంటి బుద్ధి ఉండేవాడు ఒకవేళ నువ్వే కాదు, నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళైనా, ఆ గురువు దగ్గర ఉన్న వాళ్ళైనా, నీతో పాటు గురుబోధ తీసుకున్న వాళ్ళైనా ఎవరైనా అతిక్రమిస్తే ఇక వారితో వ్యక్తిగత విభేదాలు వచ్చినాయనుకో, వ్యక్తిగత విభేదాలు వచ్చినప్పటికీ వ్యక్తిత్వపరమైనవి ఏమైనా కానీ అది బోధతో కానీ ఈ ఘనమైనటువంటి బోధకు సంబంధించి ముడిపెట్టకూడదు. అట్లా కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు నిశ్శబ్దంగా ఎవరికి వారు మాట్లాడకుండా ఊరికే ఉన్నా కూడా పర్వాలే. అట్లా వ్యక్తిగతమైన ఇచ్చినప్పుడు బోధన కానీ లేదా బోధ తెలిపినటువంటి గురువుని కానీ నిందించడం అనేది చేయరాదు. అట్లా చేసే వాళ్ళతో కూడా కూడరాదు. అట్లా చేసే వాళ్ళతో కలిసి మళ్ళీ తనకు కూడా ఏవైనా కొన్ని లోపల అభిప్రాయాలు ఉంటే ఇక వాళ్ళతో పంచుకొని మళ్ళీ తాను ఆ విధంగా చేసినాడనుకో, ఇక ఏ విధంగా మీరు ఆ బోధ స్థితిని పొందినట్టు? ఆ బోధ స్థితి పొందడం అంటే ఇంక నీవు ఓ స్తంభించిన స్తంభం ఏ విధంగా మౌనంగా ఎట్లుంటుందో అట్లాంటి మౌన స్థితిలో నువ్వు ఉండేదాన్ని చెప్పిండేది. అది పరిపూర్ణంగా ఏ పరిణామ వికారములు లేకుండా లోకంలో జరిగేదంతా తన కళ్ళ ముందు జరుగుతున్నప్పటికీ స్పందన లేకుండా ఉండే స్థితి.
అట్లా వాటితో కూడరాదు అని చెప్పారు. ఈ పరిపూర్ణ బోధన పెద్దలు తమ శిష్యులకు బోధించుతుండగా ఆ బోధన విని మధ్యలో నీవు కల్పించుకోరాదు. ఈ పరిపూర్ణ బోధను పెద్దలు తమ శిష్యులకు బోధిస్తుంటే శిష్యులు ఆ వినడానికి వచ్చినటువంటి వారు గురువు దగ్గర వచ్చి వింటూ ఉన్నారనుకోండి. పెద్దలు తమ శిష్యులకు బోధించుండగా బోధన విని మధ్యలో నీవు కల్పించుకోనరాదు. మధ్యలో నీకు ఏదైనా డౌట్ వస్తే ఆ డౌట్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాక నువ్వు ప్రశ్నించాలి కానీ కాదని నువ్వు మధ్యలో కల్పించుకొని అట్లా కాదు ఇట్లా అని చెప్పడానికి కూడా పూనుకోరాదు. ఒకవేళ అది అట్లా కాదు ఆ చెప్పే విధానంలో ఇంకా ఏమైనా నీకు మెలకువలు తెలిసింటే దాన్ని చెప్పడానికి అది అయిపోయిన తర్వాత చెప్పాలి కానీ ఆ మధ్యలో కల్పించుకొని చెప్పరాదు. అదేవిధంగా పెద్దలు తమ శిష్యులకు బోధించుతుండగా ఆ బోధనది ఏమైనా తప్పులుంటే ఆ తప్పులను కూడా ఎంచరాదు. అంటే అప్పుడు ఎంచరాదు. ఆ విధంగా నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం ఇది అనేది మళ్ళీ గురువు గారికి చెప్తే ఆ బోధించే విధానంలో ఏదైనా ఉంటే మార్పు చేసుకుంటూ ఉంటారు. అంతేగాని దాన్ని తప్పు నుంచి అట్లా బోధిస్తూ ఉండగానే మధ్యలో జోక్యం చేసుకొని చేయరాదు. జనుల వలె జరుపు పనులను నన్ను నిన్ను జన వితతి తిట్ట నడవకుమెప్పుడు నిన్ను నీవు పగడుకోకుము నిన్ను బోలరటంచు జనుల నిందించకుమి. ఇదంతా పరిపూర్ణ స్థితి పొందినటువంటి శిష్యుడు పరిపూర్ణుడై ఉంటాడు కాబట్టి ఎట్లా ప్రవర్తించాలో మళ్ళా మానవ లోకంలోకి నీ శరీరం ఉన్నంత కాలము నీ ఎరుక అనేది ఉంటుంది. ఎరుక రహితము అంటే మొత్తం తెలియకుండా శిలాపాషాణం వలె ఏమైపోవు. శరీరం ఉంది కాబట్టి గుర్తెరగే చైతన్యం ఉంది. బాహ్య ప్రపంచంలో ఇతరులతో ప్రవర్తించినప్పుడు ఎట్లా ప్రవర్తించాలి అనే దాని గురించి గురువుగారు చెప్తున్నారు. నువ్వు పరిపూర్ణ స్థితి అనేది తెలిసినప్పటికీ బాహ్యంలో నీ శరీరం ఉంది, నీవు గుర్తెరిగే చైతన్యం వలనే నీ వ్యవహారం నీ సొంతానికి సంబంధించిన శరీరము దానికోసం పడే పాటలలో భాగంగా నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు. అట్లాంటప్పుడు ఎట్లా చేయాలి? పరిపూర్ణ బోధ నీకు తెలిసినప్పటికీ శిష్యా నీవు ఎరుకను విడిచి పరిపూర్ణ స్థితి పొంది ఉన్నను ప్రాపంచిక వ్యవహారముల యందు ఇతర జనులు ఏ విధంగా తమ పనులు తాను గావించుకొందురో ప్రాపంచిక వ్యవహారాలలో పోయినావు. ఏ పనులు ఇతరులంతా ఏం చేస్తున్నారో అట్లా నువ్వు కూడా అట్లా చేయాల్సిందే కానీ దానికి తలకిందులుగా వేరే రకంగా నువ్వు చేసినంత మాత్రం కాదు కదా. ప్రాపంచకంలో వ్యవహారములలో ఏ విధంగా ఇతరులు ప్రవర్తిస్తారో నువ్వు కూడా అదే విధంగా ప్రవర్తిస్తావు. బయట పనుల మీదకి పోయినప్పుడు ఏ పనుల మీద ఇతర జనులు ఏ విధంగా తమ పనులు గావించుకుందరో ఆ విధంగానే ప్రాపంచిక వ్యవహారంలో ఎందు నీవు నీ పనులు జరుపుకో నీవు కూడా. జనులు నిన్ను నీకు గురువైనందుకు జనులు నిన్ను కానీ నీకు గురువైనందుకు నన్నును ఇద్దరిని తిట్టే విధంగా ప్రాపంచిక వ్యవహారంలో నడవబోకు. ప్రపంచిక వ్యవహారంలో ఇష్టారీతిని ప్రవర్తించావనుకో, అరే నువ్వెవరురా, నీకెవరు నేర్పిరా, నువ్వు ఆ గురువు దగ్గరికి పోయింటివే, ఇదేనా నువ్వు నేర్చుకోండి దాటికి పోయి ఆ గురువు దగ్గర అనే విధంగా నీ ప్రవర్తన ఉండకూడదు. ప్రాపంచిక వ్యవహారంలో వ్యవహరిస్తున్నప్పటికీ అందరితో పాటుగా మామూలుగా వ్యవహరించు. మళ్ళీ నీకు చెడ్డ పేరు తెచ్చుకునే నీకు బోధించినటువంటి నాకు కూడా వస్తుంది కదా. నీ ప్రవర్తన అనేది వేదాంతానికి సంబంధించింది కాకపోయినప్పటికీ మామూలు మానవ జీవితంలోకి సంబంధించిన వ్యవహారం అయినప్పటికీ ఆ ప్రవర్తించేవాడు ఏంటబ్బా ఈ ప్రవర్తించేవాడు, వీడు మానసిక స్థితి సరిగ్గా ఉందా, ఈయనకి ఎట్లా బోధ చెప్పిరి, వాళ్ళ బోధ చెప్పింటే ఎట్లా ఉండాలి, అట్లా ఉండకుండా అట్లా ప్రవర్తించట్లేదే అనే విధంగా నన్ను తిట్టించబోకు. నేను తిట్టే మళ్ళా నన్ను తిడతారు నీకు గురువు అయినందుకు. ఆ తిట్టు విధంగా నువ్వు ప్రాపంచిక వ్యవహారాలను నడవద్దు. నీవే గట్టివాడమని, నీవే సమర్థుడమని, నీవే ఏకసంత్రాగ్రాహ్యమని, నీవే వేదాంతాతీత స్థితి పొందితివని నీవే పొగడబోకు. ఇవన్నీ ఎవరు చేయాలి? వేదాంతం పరిపూర్ణ బోధ ఎట్లాంటిదంటే ఉనికి రహితమైనది, నీ ఉనికే లేనిది. నీ ఉనికే నువ్వు కోల్పోవాలి. నీ ఉనికిని నువ్వు గొప్పగా చేసుకోవడం లేదా
నీ ఉనికిని నువ్వు చాటుకోవడం, నీకు తెలిసిన విధానాన్ని చెప్పడం, నువ్వు గట్టిగా గొప్పవానివని, నువ్వు మంత్రం ఏకసంత్రాగ్రాహి అంటే ఒక్కసారి వింటేనే, అవన్నీ గొప్ప లక్షణాలే. అవి ఎవరు పొగడాలి? ఎదురుగా గ్రహిస్తున్న వాళ్ళు నీవు ఇంత గట్టివానివయ్యా, నువ్వు సమర్థునివి, నువ్వు ఏకసంత్రాగ్రాహివి, వేదాంత స్థితి పొందినావు నువ్వు అనేది వింటున్నటువంటి వాళ్ళు, ఓహో! మీరు ఆ పరిణామం ఈ వేదాంతం తెలుసుకున్నందువల్ల మీరు ఇంత బాగా పరిణితి చెందినటువంటి పరిణామం బాగా చెందారు. మీకు బాగా జ్ఞానం అబ్బింది. ఆ స్థితిని మీరు పొంది మీ ప్రవర్తన అంతా బాగుంది అని ఎవరనాలి? ఇంట్లున్న వాళ్ళననాలి. అంతేగాని నిన్ను నీవు పొగడుకోకుము. నిన్ను నీవే పొగుడుకుంటే ఎట్లా? మళ్ళా నీ ఉనికిని గొప్ప చేసుకొని నీలో అంతర్లీనంగా నిన్ను నీవు పొగుడుకోవడం కూడా బయటకు ఒకవేళ ప్రదర్శించకపోయినప్పటికీ అంతర్లీనంగా నీలో అహం తలెత్తుతోంది. లోపలుంది. బయట కనపడకపోయినప్పటికీ అంతర్లీనంగా ఉంది అని అర్థం. ఇతర జనులు నీ అంతటి వారు కారని వారిని నిందమనర్చకుము. ఇతర జనులు నీ అంతటి వారు కారని నిందమనర్చకుము. ఒకవేళ చాతుర్యం, చెప్పే చాతుర్యం, మాట్లాడే చాతుర్యం ఇతరత్రా ఉన్నటువంటివి ఒకరికొకరికి వ్యత్యాసంగా ఉంటాయి. వేగంగా మాట్లాడడం, చెప్పగలగడం, భాషాపరమైన నైపుణ్యం ఇవన్నీ. కాబట్టి నువ్వు వాళ్ళందరినీ నువ్వు అంచనా వేయకుండా వాళ్ళనేమి అనకు. వాళ్ళు నీ అంతటి వారు కారు. వాళ్ళ బోధ తెలుసుకుంటే చాలు. ఇంక వాళ్ళు ఏమి చేయకపోయినప్పటికీ ఆ బోధ బాగా అర్థమైనటువంటి స్థితిలోకి పొంది ఉంటే చాలు. ఇంక వారిని నింద చేయకు నువ్వు. అనగా ఆత్మస్థుతి, పరనింద చేయకు. ఆత్మస్థుతి అంటే తనను పొగుడుకోవడం, ఇతరులను నిందించడం అని భావం. ఏదైనా వ్యవహారంలో ఇదిగో ఆయన ప్రవర్తన సరిగా లేదు అనేటట్టుంటే దాన్ని అందరూ గమనిస్తూనే ఉంటారు. మళ్ళా నువ్వు ప్రత్యేకంగా ఏమీ అనాల్సిన పని లేదు అని మళ్ళా నిన్ను నీవు పొగుడుకోవాల్సిన పని లేదు. అనగా పరిపూర్ణ స్థితి పొందిన సత్శిష్యుడు ఎట్లుంటాడంటే ప్రాపంచిక వ్యవహారములందు తనను తాను పొగుడుకొనుచు ఇతరులను నిందించుచు కాలం గడిపిన ఇతర జనులు అనగా పరాయి వారని అనుకోవాల్సిన పని లేదు. శిష్యుని ఇంటిలోని వారే అని కూడా తలంచవచ్చు. శిష్యులు ఇంట్లో వాళ్ళైనా, శిష్యులు నీతోటి శిష్యులైనా సరే నీ ఇంట్లో వాళ్ళు ఉన్నట్లే. వాళ్ళందరూ కూడా తనతో పాటు ఉండేవాళ్ళు. కుటుంబంలో ఉన్నవాళ్ళు మరియు తనతో పాటు సమూహంలో ఉన్నారు. ఒక గురువు దగ్గరికి పోయి వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యుల్లాగా ఉండాలి. ఆ కుటుంబ సభ్యుల్లాగా ఉన్న వాళ్ళే వాళ్ళని నువ్వు పొగుడుతూ, నిన్ను పొగుడుకుంటూ వాళ్ళని నిందిస్తూ కాలం గడిపితే ఆ పక్కన నీతో పాటు ఉన్న వాళ్ళే కదా వాళ్ళు. వాళ్ళేమనుకుంటారు? ముందు వాళ్ళు గదా! వాళ్ళల్లో నుంచి మళ్ళా బయట బాహ్య జనానికైతే పరిపూర్ణ స్థితి తెలీదు. వీళ్ళకేమో పరిపూర్ణ బోధలో నీతో పాటు పొందినవారు. కాబట్టి ఆ శిష్యునికి విద్య నేర్పిన గురువుని ఇద్దరిని కూడా తిట్టుకుంటారు. ఒకవేళ వాళ్ళు బోధ పొందకపోయినప్పటికీ కుటుంబంలో ఉండే వాళ్ళైనా సరే ఈయన పరిస్థితి బాగున్నాడు. ఈయన గురుబోధ తెలుసుకునేందుకు ఓ గురువుగా వ్యవహరిస్తున్నాడు. లేదంటే ఒక సత్శిష్యుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈయన ప్రవర్తన బాగుంది అనేది తెలిసిపోతుంది వాళ్ళకి. ప్రవర్తనలో మార్పు తెలిసిపోతుంది. కాబట్టి ఆ విధంగా వ్యవహరించాలి. పరిపూర్ణ బోధ పొందినటువంటి ఇంట్లో వాళ్ళందరూ పొందిండే వాళ్ళు కొందరు ఉంటారు. పొందనోళ్ళు కూడా ఉంటారు. శిష్యుల్లో కూడా వాళ్ళు పరిణితి చెందిన వాళ్ళు ఉంటారు. ఆ బోధ తెలిసినప్పటికీ పరిణితి సరిగా చెందకుండా కింది స్థాయిలో కొంత కూడా ఉంటారు వాళ్ళు. ఈ కారణం ఏందంటే ఇతర వ్యవహారాల్లో, సామాజికంలో ఇతర ప్రవర్తన ప్రభావం ఎక్కువ ఉంది వాళ్ళ మీద అని అర్థం. తెలిసినప్పటికీ కూడా వాళ్ళ ప్రవర్తనలో కొద్ది మార్పులు రాకుండా ఉన్నది అంటే ఇతర జనుల ప్రభావం, బయట ప్రాపంచిక వ్యవహారాల ప్రభావం ఉంది. కాబట్టి ఇతర జనుల వల్లనే నువ్వు ప్రాపంచిక వ్యవహారంలో నీ పనులు నువ్వు చేసుకొని గట్టిగా చెప్పినారు. ఇంకను తానే లేనివాడు కనుక తనను తాను స్తుతించుకొనుట, పరులను నింద చేయటకూడదని హెచ్చరించాడు. ఈ బోధ ఏమిటి? తానే లేనటువంటి స్థితి. తాననేది ఏంది అంటే శరీరం ఉంది. శరీరంలో గుర్తెరిగి మాట్లాడుతూ సర్వ వ్యవహారములకు కర్తగా ఉంటున్నటువంటి అధిష్టాన చైతన్యం. అదే ఆత్మ అదే.
కాబట్టి అదే లేని రహిత స్థితిలో దాన్ని గడుపునైనా గడిపితే అది మళ్ళీ కారణ వస్తువుగా నీతో కర్మలు చేయించి మళ్ళీ జన్మకు తీసుకుపోయే దాంట్లో నుంచి తీస్తుందని చెప్పింటే నువ్వు ఆ స్థితిలో ఉండాల. శరీరం ఉన్నప్పటికీ ఇతరమైనటువంటి దాంట్లో లేకుండా నిందాస్తుతులు కానీ పొగడ్తలు కానీ రెండు లేవు. నువ్వే రహితమైపోయినావు. నువ్వు రహితమైపోయిన స్థితిలో ఉంటే ఆ రహితమైపోయిన స్థితిలో పొగుడుకొనుట మరియు పరులను నింద చేయటం అనేది కూడదు అది. ఉమ్. శ్రద్ధ బోధందు నిలిపి అశ్రద్ధను నీ నేర్పు చేత జాడించితివా బద్ధత్వమంత బాయును బుద్ధికి సరిపడితే దీన్ని పూనగదోయి. దీనికి చాలా సుదీర్ఘమైనటువంటి వివరణ ఉంది. దీనికి ఈ క్లాస్ సరిపోతుంది ఇంకా దీనికే అని అంత పేజీలు ఇచ్చాడు. ఎందుకంటే ఎక్కడెక్కడైతే శ్రీకృష్ణ ప్రభువులు కందార్థాలలో హెచ్చరించినాడో నిన్ను, ఎక్కడెక్కడైతే గురువాక్యం యొక్క ముఖ్యతను బోధ్వాసిష్టంలో శివరామ దీక్షితుల వారి అభిప్రాయం తెలిపినాడో ఆ రెండు అభిప్రాయాలని అక్కడక్క పోల్చుకుంటూ దీంట్లో ఈ ఒక్క పద్యానికే 2 పేజీల పైన తాత్పర్యం రాశాడు. కాబట్టి చూసుకోండి, బాగా పరిశీలించుకుంటే శ్రీ శివరామ దీక్షితుల వారు భాగవత కృష్ణప్రభువులు వారు వివరించిన అచల పరిపూర్ణ భావ సిద్ధాంతమును చక్కగా విచారించిన గురువులు ప్రతిదినము చచ్చిన దాకా నిద్ర వచ్చిన దాకా మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని అభ్యాసం చేయవలను. నిరంతరము ఒకసారి తెలిసినటువంటి స్థితిలోనూ ఉన్నప్పటికీ నీవు ఇంకా శరీరంతో ఉన్నటువంటి వాడివే కాబట్టి బాహ్య ప్రపంచంలోని వ్యక్తులతో వాళ్ళతో కలవడం, వాళ్ళ భావాలతో సంగమించడం ఇట్లాంటివి చేస్తావు. కాబట్టి ఎప్పుడు అభ్యాసం ఎందుకు చేయమన్నారు అంటే ఇది విడవకుండా ఎప్పటికీ ఒకటే గుర్తు, ఒకటే ఉన్నది, ఒకటి లేనిది. ఆ మూలం లేనిది ఏది ఉంది అంటే ఆ గుర్తెరిగే శరీరమే. ఇది లేనిదని ఎప్పుడు అభ్యాసం చేయాలి. ఇది అభ్యాసం అయిన కొద్దీ సుఖదుఖరహితం అవుతుంది. ఇది అభ్యాసంగా ఉంటే ఏమవుతుందంటే ఎన్నో రకాల ఆటపోట్లు ఎదుర్కొంటూ ఉంటావు కాబట్టి, ఎన్నో రకాల సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటావు కాబట్టి దాంతో దుఃఖము సుఖము అనేటువంటి 2 ద్వంద్వాలు అవి కలగవు. నీకు కలగకుండా దాన్ని అది సహజంగా జరుగుతున్నదే ప్రపంచంలో, అది నిజానికి లేనిదే నాకు తోచబడుతుంది అట్లా జరిగినట్టుగా అనే భావనలో నువ్వు దాని పట్ల తీవ్రత పెంచుకోవు. ఇది గురుమంత్రంగా చెప్పారు. మళ్ళా కింద చెప్తున్నాడు, శిష్య నీ శ్రద్ధను ఈ పరిపూర్ణ బోధందు తెలిపిన 3 వాక్యముల యందు నిలిపి నీ నేర్పు చేత ఆ శ్రద్ధను, అశ్రద్ధను అంటే భ్రాంతిని, ఎప్పుడు అంతకుముందు నీ శ్రద్ధ దేనికి? భ్రాంతి విడుకోవడానికి, భ్రాంతి నుండి విడిపడడానికే కదా. భ్రాంతి వదలడానికి చేసావు ఆ శ్రద్ధ అప్పుడు. కాబట్టి శిష్యాన్ని శ్రద్ధని ఈ పరిపూర్ణ బోధన తెలిపిన 3 వాక్యముల యందు నిలిపి, ఒకటేమో ఈ ఉత్తబట్ట బయలేమీ లేదు, మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు, కళలో వచ్చిన శరీరం ఎలాగో అలాగే అనేటువంటి 3 వాక్యాలు ముందు నీలో బాగా ఉండడం కోసం దాని అందే 3 వాక్యాల మీద దృష్టి నిలిపి దాని భావాన్ని తెలుసుకొని నీ నేర్పు చేత ఆ శ్రద్ధను మళ్ళా లేకుండా చేసిన శ్రద్ధ అంటే ఆ ఎరుక ఏదైతే ఉందో భ్రాంతి అంతవరకు ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి దాన్ని అంతా లేకుండా చేసినతో నీ బద్ధత్వం అంతయు, నీ భ్రాంతి అంతా కూడా దానికి మానసిగా అంతకుముందు చేసినటువంటి వ్యవహారాలకు మానసిగా నువ్వు ఉన్నవే అదంతా పోయింది. అంతా పోయి నీ బుద్ధికి సరిపడితే ఈ బోధనను తెలిపిన 3 వాక్యములు బాగా విచారించి నీ బద్ధత్వం వదిలి నీకు నీవుగా లేకుండా పోతే చాలు. ఇతరులతో వాదించడం, వివరించడం అదంతా అనవసరం. ఏది చెప్పాడో దాన్ని తెలుసుకునే కోసమే నువ్వు వచ్చావు. దాన్ని తెలుసుకున్న తర్వాత నీ భ్రాంతి అంతా పోయిన తర్వాత
నీ బుద్ధికి సరిపడినట్టుగా ఈ బోధ అంతా నీకు అర్థమైన తర్వాత ఆ బద్ధత్వం నీకు వదిలిపోయి నీకు నీవుగా లేకుండా పోతే చాలు. ఇచ్చట బుద్ధుడు అని అనగా బద్ధుడు. ఇక్కడ బద్ధుడు అంటే ఎవరు అనే దాన్ని కూడా వివరిస్తున్నాడు. బద్ధుడు అని అనగా అసత్య వాక్యములు నమ్మి ఉన్నవాడు. దానికి అంతకుముందు ఆ వాక్యాలన్నీ విని అది నిజం అనుకున్నాడు కదా! అది నిజం కాదని, ఏది నిజమో గురువాక్యం చేత తెలియబడకుండా ఉన్నకు ముందు బాహ్య ప్రపంచంలోని అనేక విషయాల పట్ల వాటన్నిటిని వాస్తవాలుగా నమ్మి వాటిని పాటించాడు. దానికి బద్ధుడై ఉన్నాడు. ప్రకృతిలోని విషయాలకు, సంఘంలోని విషయాలకు బద్ధుడై ఉన్నాడు. ఇప్పుడేమైంది? అది వినిన తర్వాత గురువాక్యం చేత ఆ అసత్యవాక్యములని తెలిసిపోయినాయి. దేహి దేహం వేరని, దేహిని గుర్తెరుగుటే మోక్షమని తలచువాడు. అంతకుముందు ఏంగా ఉన్నాడు? ఆ దేహి ఆ దేహము ఏదో విచారణ జరిపితే దేహం కంటే వేరుగా ఉందని, దాన్ని గుర్తెరుగుటే మోక్షమని, ఆ స్థితిని దర్శించడము అంటే నువ్వు ఆత్మస్థితిని దర్శించి ఆత్మదర్శనం చేసుకుంటే నువ్వే స్వస్వరూపం ఏది అంటే నువ్వు చైతన్య స్వరూపంగా ఉన్నావు. అదే నీవు. సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మం ఏదైతే ఉందో అదే నువ్వు ఆ స్థితిని పొందావు అని తెలుసుకొని అంతకుముందు అన్నావు. ఇది దేహి వేరని, దేహం వేరని గుర్తెరుగుటే మోక్షమని తలంచినావు అంతకుముందు. అనగా ఎరుకైన ఆత్మే సత్యమని తలంచువాడని అర్థం. ఆ ఎరుకనే నమ్మినటువంటి స్థితిలో ముందున్నావు. అయితే ఈ పరిపూర్ణ బోధ చేత ఏమైనావు? దేహములు ఒక్కటేనని, ఒకటి ఆశ్రయం ఇచ్చినది, ఒకటి దానిని అధిష్టానంగా ఉండి నడిపిస్తున్నది. అది లేకపోతే ఇది నడవలేదు, ఇది జడమైనది, అది చైతన్యమైనది. ఈ రెండు కూడే చేస్తున్నాయి. ఒకటి పరికరంగా ఉంది, ఆ పరికరాన్ని కావలసిన శక్తిని ఒకటి ఇస్తుంది. రెండు కలిసి లేకుండా వేరువేరుగా ఉంటే ఏ ఒక్కటి పనిచేయలేవు. శరీరమే ఆత్మ, ఆత్మే శరీరమనియు, ఈ శరీరం ఏ కాలమందునూ పుట్టలేదనియు, పుట్టినట్టుగా నువ్వు తోచింది నీకు అంతేను. ఆ పుట్టినట్టుగా తోచింది ఎలా తోచిందో అంతా వివరణ ఇచ్చి నువ్వు గురువాక్యం చేత లేకుండా పోయిన తర్వాత ఇక పుట్టినాడనే భావము లేదు, పోతాననే భావము లేదు. ఆ రెండింటిని రహితపరిచారు కాబట్టి ఇప్పుడు శరీరం లేనే లేదని తలచువాడు బద్ధత్వం వదిలివాడు. ఎవరంటే శరీరమే లేదు ఏ కాలంలోనూ, నాకు ఇప్పుడు ఉంది కదా, నేను మాట్లాడుతున్నా కదా, మీరు వింటున్నారు కదా అంటే కళలో జరిగిన ముచ్చట వంటిది. ఇప్పుడు కూడా జరుగుతుంది కళలో ముచ్చట. అట్లున్నవాడు వాడే పరిపూర్ణ భావన గ్రహించి పరిపూర్ణ స్థితిని పొందినవాడు కావున అట్లుండేవాడు మాత్రమే పరిపూర్ణ భావాన్ని గ్రహించి పరిపూర్ణ స్థితిని పొందినవాడు. కాబట్టి నీ బుద్ధికి సరిపడితే ఈ పరిపూర్ణ బోధన బాగా విచారించి నీ బద్ధత్వాన్ని బాపుకో. అంటే నీవే లేకుండా పోవుము అని వివరణ ఇచ్చారు. మళ్ళా ఎరుకకు తన్మాత్రలు గలవు, మరుపుకు తన్మాత్రలు గలవు, పరిపూర్ణ బయలుకు తన్మాత్రలు లేవు. అనగా ఎరుక మరుపులు రెండూ లేని స్థితియే అది ఉనికియే. ఆ ఎరుక మరుపులు రెండూ లేని ఉనికియే ఘనగురు బోధోక్త స్థితి అని అనబడును. ఈ రెండూ లేవు, ఎరిగేది లేదు, మరిచేది లేదు. రెండూ లేనటువంటి స్థితిలోకి నువ్వు చేరుకోవాలి. అయితే ఏ నరుడైతే సద్గురుని నోట పరిపూర్ణ బోధ పద్ధతి మనసిచ్చి చెవులతో వినను, కన్నులతో చూసి కడముట్ట చదివినను, ఆ నరుడు పరిపూర్ణ బోధ మార్గమును చక్కగా గ్రహించగలడు. కాబట్టి ఏ నరుడైతే సద్గురుని నోటితో వింటున్నాడు పరిపూర్ణ బోధ పద్ధతిని, ఎట్లా? మనసిచ్చి చెవులతో వినను, మనసు దాంట్లోకే పెట్టి చెవులతో వినాలి. రెండు పని చేయాలి అక్కడ. మొత్తం చెవులు అక్కడ విడిచిపెట్టి మనసు దాంట్లో పెట్టకపోతే చెవులకి ఏమి వినపడుతూ ఉంటుంది. ఏ రకమైన శబ్దమైనా వినపడుతుంది చెవులకు. చెవుల పని ఏంటంటే శబ్దాన్ని గ్రహించడం. ఆ శబ్దంలో ఏముంది? ఆ శబ్దం నోటంటే గురువు నోటంటే శబ్దం వస్తుంది. ఏ రకమైన శబ్దం వస్తుంది? ఆ వాక్యాలు చెప్తున్నటువంటివి. కాబట్టి చెవులతో మనసిచ్చి మనసు దాంట్లోకి పెట్టి వింటూ పోతే ఆ వింటున్న భావం లోపలికి ఒక్కొక్కటిగా ఎక్కుతా పోతుంది.
అట్లా సుదీర్ఘకాలం వినడం వల్ల, గురుసేవలో ఉండి వినడం వల్ల అంతకుముందు స్థిరంగా నువ్వు నమ్మి బద్ధత్వంతో ఉన్నవన్నీ వదిలిపోతాయి. అవన్నీ భ్రాంతులే. అది అంతకుముందు తెలియకుండా ఉన్నప్పుడు నిజం అనుకున్నావు అంతే. కాబట్టి ఆ స్థితి కన్నులతో చూసి కడముట్టు వినను. కన్నులతో నువ్వు విని ఆ గురువాక్యాన్ని మళ్ళా నువ్వు కడవటి వరకు ఈ చదివితే ఈ పుస్తకం ఇప్పుడు ఇన్నావు. మళ్ళీ పుస్తకం చదివితే ఆ భావాలు నువ్వు ఏవైతే గురువు వెలిబుచ్చాడో గుర్తులోకి రావాలి నీకు. ఆ నరుడు పరిపూర్ణ బోధ మార్గమును చక్కగా అట్లాంటి నరుడు చక్కగా గ్రహించగలడు. ఇక్కడ మనసిచ్చి విని ఉండాలి. చెవులు దాని వైపు పెట్టి చదువుకోగలిగిన వాడైతే గురువు చెప్పినటువంటి వాక్యాలు మళ్ళీ నువ్వు ఆఖరి వరకు దాన్నింటినీ చదివి దానిలోని భావాన్ని గ్రహిస్తే అది బాగా అతుకుతుంది. చక్కగా గ్రహించగలడు. అయితే ఇది అంతైను వాచా వివేకమే అగును. ఇదంతా ఏమవుతుంది అంటే వాక్కుకు సంబంధించినటువంటి తెలివే. వాచా వివేకం అంటే చెప్పడానికి పనికొచ్చినటువంటి చెప్పే జ్ఞానము, వింటున్నటువంటి జ్ఞానము 2 వాచా వివేకం. అయితే ఏ వివేకము? నువ్వు వ్యవహారంలో చేసే వివేకమే మళ్ళీ దీన్ని తెలిసినట్టుగా ప్రవర్తించేదే. ఏదైతే దీన్ని తెలుసుకుని తర్వాత నువ్వు ఎట్లుండాలో మానసికంగా కానీ, శారీరకంగా, బాహ్యంగా, అంతలక్క ఎట్లుండాలా అనేది దీన్ని తెలిసిన తర్వాత ఉండాలి. వాచా వివేకం కాకుండా నువ్వు ఆచరణలో ఉన్నటువంటి వివేకంతో ఉండాలి. ఆచరణలో వివేకంగా ఉండాలి. కాబట్టి ఈ వేళ దాకా చెప్పిన మార్గము అనేక మంది సాధించి వేళ దాకా అన్నారు. అది యాక్చువల్గా అది తప్పుపడింది. ఈ వేళ దాకా, ఇప్పటిదాకా అని చెప్పినటువంటి మార్గం అనేక మంది సాధించి శాంతి చేత ఉన్నారు. ఇప్పుడు దాకా చెప్పినటువంటిదంతా అనేక మంది వాళ్ళ వాళ్ళ గురువులతో పొంది శాంతి చేత ఉన్నారు. అంటే శాంతితో ఏ అలజడి లేకుండా ఉన్నటువంటి స్థితిలోకి పొందారు వాళ్ళంతా. ఆ గురువుల ద్వారా తెలుసుకొని ఉన్నారు. శాంతి చేత జనన మరణ రాహిత్యం పొందుటకు అది చాలదు. భ్రమరూపమైనటువంటి బ్రహ్మాండ ఎరుక రూపు తానేనని, తనకు బయలందు మూలం లేనే లేదని, తల కలి మృషయని తనకు తానే ఊహతో ఎరిగి భావించి తను ఏ కాలం ఎందునూ లేనే లేడని. చూడండి ఏమిటి ఇది? భ్రమరూపమైనటువంటి బ్రహ్మాండ ఎరుక కూడా అఖండ ఎరుకగా ఉన్నది కూడా అఖండ ఎరుక కాక అఖండ ఎరుకగా జగత్తుగా ఉండి సర్వవ్యాప్తమై ఉన్న ఏ చైతన్యం పనిచేస్తుందో అది కూడా దాని రూపం తానేనని, తనకు కానీ తనను భావిస్తున్నటువంటి తెలుసుకుంటున్నటువంటి బ్రహ్మాండం కానీ లేనే లేదు. ఏ కాలమందును బయలందు మూలమే లేదు దానికి. ఆ బయలందు మూలమే లేదని తన కలిమి మృషయని అంటే తాను ఉన్నట్టుగా ఉనికి భావిస్తున్నాడే అదంతా మృషయని లేనిదని తనకు తానే ఊహతో ఎరిగి భావించి, అంటే అక్కడ గురువాక్యం ఏదైతే చెప్పాడో దాన్ని మళ్ళా తనకు తాను ఊహతో ఎరగాలి. గురువు చెప్పిన దాన్ని విన్నాడు, చెప్పిన దాన్ని భావనలోకి తీసుకోవాలి. తాను భావనలోకి తీసుకోకుండా వినిండేది వినపడింది, ఊరికే చెవులకి వినపడింది, శరీరానికి వినపడింది. కానీ అది కనుక తన ఊహలో కనుక బయలు ఒక్కటే ఎప్పటికీ ఉన్నది. ఆ బయలు ఇట్లుందని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ ఎల్లెడల ఈ జగత్తుతో సహా సర్వము లేనప్పటి నుంచి కూడా అదే ఉంది. అది శాశ్వతంగా ఉంది. ఇది అశాశ్వతమైంది. ఇది మధ్యలో మూలం లేకుండానే వచ్చి మూలం లేకుండా పోతుంది ఇది అనేది తన ఊహలో తన భావనలో కూడా పూర్తిగా గుర్తెరిగి, అంటే ఇట్లా బుక్కులో రాసితే చెప్పినట్టుగా విన్నట్టుగా చదివినట్టుగా అనేకసార్లు చదవడం వల్ల నోటికొచ్చినట్టుగా అట్లా కాదు. తన ఊహలో తన భావనలో నిరంతరం అదే మెదులుతూ ఉండి తను ఏ కాలంలో ఎందునూ లేడని, భూత భవిష్యత్ వర్తమాన కాలాలుగా చెప్పబడేటువంటి ఏ కాలముల్లోనూ తాను లేడు. గతంలోనూ లేడు, ఇప్పుడు లేడు, ముందు లేడు. లేకనే తోచినటువంటి దాంతో తాను ఇంతకాలము ఆ తోచినది నిజమనుకొని బద్ధత్వంతో ఉన్నాడు. గురువు వదిలించిన తర్వాత మళ్ళా తానే ఆ ఊహతో ఎరిగి భావించాలి. ఇది గురువు చెప్పడము, గురువు చెప్పి నీకు చెప్పడం ఏ రకంగా నీకు చెప్తే భావం అర్థమవుతుందో చెప్పి నేను రైతుపరుస్తాడు. ఆ తర్వాత నీ పని అది.
తను ఏ కాలంలోనూ లేదని, తాను ఇప్పుడు పుట్టనే లేదని, పుట్టినదంతయు కేవలం భ్రమేనని తనకు తానుగా దృఢపరచుకోగలను. ఇంతకుముందు నేను పుట్టాను, వ్యవహరించాను, చేస్తున్నాను, సాధించా, అది చేశా, ఇవన్నీ సర్వము నేనే ఇది చేశాను అని నా అని పలుకుతున్నదంతా కూడాను నీ ఉనికే అది. ఆ ఉనికి అంతటిని తొలగించుకోవాలి. ఆ ఉనికి అంతా అహంకారము, ఆ ఉనికి అంతా లేకుండా చేసుకొని దాంట్లో నుంచి ఆ బద్ధత్వం వదిలించుకుంటే, భ్రాంతి వదిలించుకుంటే, ఆ పుట్టిన ఆనందంతయు భ్రమేనని తనకు తానుగా దృఢపరుచుకుంటే, ఇట్లా దృఢపరుచుకొని తాను లేనట్టి ఉనికికి తానే లేడు, ఏ యుక్తి చేత తాను లేడో ఆ యుక్తిని కనుక్కొని, ఆ ఉనికినంటే ఆ ఉక్తిని ఏ యుక్తి చేత తాను లేడో ఆ యుక్తి గురువు ఏ విధంగా చెప్పాడో దాన్ని తాను పొందగలిగితే తన భ్రాంతి తాను వీడి, అంటే నీ బద్ధత్వం నీవు వదిలి, ఏమీ లేని ఏమీ కాని స్థితిని పొంది, ఏమీ లేడు, తన ఉనికి లేదు, తానేమీ అయ్యేది లేదు, ఏదో అయినాను అనేది కూడా లేదు, తాను లేడు, తాను అయిండేది లేదు, జనన మరణములు తాను అతిక్రమించగలడు. ఈ విధంగా పొందితే, ఈ స్థితిని పొందితే జనన మరణాలను అతిక్రమించగలడు. కావున నీ బుద్ధికి సరిపడితే దీన్ని పూనుము అన్నాడు. ఇంక మళ్ళా కింద ఇచ్చాడు చూడండి. ఆయా వాక్యాలు ఏ ఏ సందర్భాల్లో వచ్చినాయో, ఆ పరిపూర్ణ స్థితిని పొందినటువంటి వాడు ఎటువంటిగా ఉంటాడు, ఎట్లుండాలి అనేది ఉదాహరణలు ఎక్కడైనా వచ్చితే ఇతర కందార్థాల్లో వాటిని వాక్యాలు ఇక్కడ పొందుపరిచాడు. పురుషులు లేనట్టి సౌందర్యం వలె నుండును. సౌందర్యం అట్లే ఉంది, అందంగానూ ఉంది, అదేమీ ఇదిగాలే. కానీ దేని కొరకు ఉపయోగపడుతుంది, దేని వలన అది వికసిస్తూ ఉండింది, దానిది లేదు, దానికి కారణమైనటువంటి వస్తువు లేదు. పురుషుడు లేడు అనంటే ఆ సౌందర్యంగా ఉన్నటువంటి ఆ స్త్రీకి ఇంతకాలము తన భర్తగా ఉండే పురుషుడు ఉంటే దానితో ఆస్వాదించి అన్నాళ్ళు నా అందం దీనికి పనికొస్తుంది నేను ఆస్వాదించింది. లేడు ఇప్పుడు, అదేమన్నా చెడిపోయింది, అందంగానే అట్లే ఉంది, శరీర స్థితి అది, బాహ్యంగా కనబడేటువంటి రూపం మాత్రమే అది, భావంతో సంబంధం లేనిది అది ఆ రూపం. కాబట్టి అట్లే ఉంది, కానీ ఎందుకు అవసరం లేదు ఇప్పుడు. ఇంకా తన భావస్థితిలో తన స్థితి ఏమిటో తనకు అర్థమైపోయింది. కాబట్టి ఏ ఏ సౌందర్యం ఏదైతే భావించిందో బాహ్యంగా ఉన్న రూపం దాంతో పని లేకుండా అయింది. పరిపరి విధముల పరుగులు పెట్టాడు, మరి వైరాగ్యం చేత మానుకున్నాడు. పెట్టడని ఉండాలి, పెట్టాడు కాదు, దీర్ఘం పడింది ఈడ, సరి చేసుకోండి. ఇట్లాంటి వేయడానికి సరిపోయింది, తప్పులు వచ్చిన చోట నేను ప్రింట్లోనే తప్పు పడింది. పరిపరి విధముల పరుగులు పెట్టాడు అని ఉంది. కాబట్టి పరిపరి విధములుగా పరుగులు పెట్టడం ఇంకా తెలిసిపోయింది. జగత్తు యొక్క స్థితి, వ్యవహారిక స్థితి, తాను లేని స్థితి, తాను జగత్తుగా భావించిన బద్ధత్వంతో ఉన్నదంతా నిజానికి ఏ కాలంలో లేనిదని, అన్ని కాలాల్లోనూ ఉన్నది ఒకటేనని, అది స్వతసిద్ధంగా ఉన్నదని, దానికి జనన మరణాలు లేవని, దీనికే జనన మరణాలు ఉన్నాయని, ఇది మధ్యలో వచ్చిందని, దీని భావాన్ని తెలిసిన తర్వాత ఇక తానే లేనటువంటి స్థితిలో ఉన్నాడు కదా, భావరహిత స్థితిలో. కాబట్టి పరిపరి విధములుగా పరుగులు పెట్టడు. ఇంకా అది తెలిసిన తర్వాత తెలిసిండేవాడు పరిపూర్ణుడైనటువంటి వాడు. మరి వైరాగ్యం చేత మానుకొనడు. వైరాగ్యం చేత మానుకునేకి శరీరం ఉంది కదా, వ్యవహారం చేయాలి కదా. ఈ భావన తెలిసింది. నీ భావనలో నేననే ఉనికి, నాతో పాటు వచ్చిన నా లోక సమితి, నా చుట్టూ ఉన్నటువంటి జగత్ అనే దృశ్యం, ఈ సర్వము లేనివేనని తెలిసిపోయినది. ఈ సర్వం మధ్యలో వచ్చినాయి, మూలం లేకుండానే వచ్చినాయి. దీనికి పరిపూర్ణ బయలులో ఏ రకమైనటువంటి స్థానము దీనికి లేదు, దీనికి ఉనికే లేదని తెలిసింది. తెలిసింది కాబట్టి బయటికి పోయినావు, అక్కడికి అడిగి పోయినావు. అవి ఏదో కొనుక్కోవాలి, దానికి పావులన్నా రూపాయో ఏదో నువ్వు ఇస్తానవా, లేకపోతే జగత్తు లేనిదే కాబట్టి జగత్ అంతా లేనిదయ్యా, నువ్వు ఆ వ్యాపారం చేస్తున్నావు, వద్దు, ఆ బిస్కెట్ ప్యాకెట్ నాకు ఊరికేయి అని అంటావా? అనవు కదా. ఈ పరిపరి విధాలుగా పరుగులు పెట్టవు. ఇది వ్యవహారం అర్థమైంది కాబట్టి బాహ్యంలో ప్రవర్తించేటప్పుడు మళ్ళీ ఇతర మానవుల్లాగా ప్రవర్తిస్తావు. వైరాగ్యం అనేది
తెలుసు. ఆ వైరాగ్యం దేని పట్ల? నీ ఉనికి మానుకొని నువ్వు జగత్ అనే దృశ్యంలోంచి విడివడి ఇది లేనిదే కలిగింది, కలిగిన దాంట్లో నేను కలలో వ్యవహరిస్తున్నా. ఆ కలే బాహ్య ప్రపంచంలో జరుగుతున్న సర్వ వ్యవహారంలో కలే. నిద్రలో కల వచ్చినప్పుడు కల నుంచి మేల్కొంటా అనే ఒక్క క్షణంలో అది లేనిదని ఎట్లా తెలిసిందో, గురువాక్యం చేత తెలిసిన తర్వాత అది నీ మదిలోనే ఉంది. ఆ మదిలో ఉండి నువ్వు పరిపడి విధాలుగా ఇతరులలాగా ప్రవర్తించకుండా అయిపోయినావు. స్తబ్దుగా అయిపోయినావు. మళ్ళా వైరాగ్యం చేత మానుకున్నాడు అంటే చేసే మామూలు వ్యవహారంలో చేసే చర్యలన్నీ ఈ విధంగా అయింది కదా అని వైరాగ్యం చేత మానుకుంటావా? శరీరానికి ఆహారం, ఆకలి, దప్పులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాని వ్యవహారంలో దాన్ని చేస్తావు. భావనలో నిజానికి దాన్ని కలవలే ఉంటావు చేస్తున్న సర్వ పనులు. అహంకారంను వదిలిన వాడై విశ్వమ్మనేటి కలగానడు. అహంకారం అనేది వదిలినాడు కాబట్టి, నేను లేను కాబట్టి, నా చుట్టూ ఉన్న లోక సమితిగా భావిస్తున్నదంతా కూడా అన్ని బంధాలు తెగిపోయినాయి కాబట్టి, అవన్నీ నిజానికి లేనివి అని తెలిసింది కాబట్టి, లేని కలలో లేని దృశ్యాన్ని నేను కాంచుతున్నానని తెలిసినాడు కాబట్టి, మళ్ళా విశ్వంబనేటి కలగానడు. అట్లా అంటే బాగుండి, ఇట్లా అంటే బాగుండి, దేనిటైనా ఆ విధంగా ఉండి నేను అట్లా ఏం చేసింటే ఎట్లొచ్చు, ఇంకా బ్రహ్మాండమైన ఇది కట్టింది, ఇంకా బ్రహ్మాండమైన ఏదైనా చేసింది, ఈ అంతట్లోనూ నేనే గొప్ప అయిపోయింది. ఇవన్నీ కళలో వచ్చే స్వైర కల్పనలు అంటారు దానిలో. మానసిక శాస్త్రంలో స్వైర కల్పనలు అనేది ఒక సబ్జెక్టు సైకాలజీలో. స్వైర కల్పనలు అంటే మన సూరికే ఉండదంటే ఊహించుకొని కల్పించుకొని మళ్ళీ ఇట్లా అయింటే గనక నేను ఇట్లా 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 పోయింటే గనక నేను ఈ చదువు లేక రాకుండా, నేను ఈ వ్యవహారం లేక రాకుండా, ఈ వేదాంతం లేక రాకుండా నేను ఇట్లా పోయింటే, ఇంకా సంపాదించింటే, మళ్ళా రాజకీయాలు లేకపోయింటే నేను గిన ప్రధాని అయిదు అని ఊహించింది అనుకో ఒక భావం. ఇదేంటంటే నిన్ను మళ్ళీ నీ ఉనికిని దాంతో కల్పించుకొని, అంటే బాహ్య వ్యవహారంలో ఉన్నటువంటి ప్రపంచం అనేటువంటి కళ జరుగుతూ ఉంటే దాంట్లోకి నువ్వు కల్పించుకొని మళ్ళీ నువ్వు కొన్ని రకాల స్వైర కల్పనలు చేసుకొని అవి నీ మదిలో పెట్టుకోవడం. ఆ మదిలో పదే పదే దాని గురించి ఆలోచించడం. ఆ విశ్వం అనేటువంటి దాంట్లో నీ పాత్రను, నీ ఉనికిని మళ్ళీ కల్పించుకుంటే ఆ విశ్వం అనే కళ కంటూనే ఉంటుంది. ఇంకా రానివి లేనివి ఏదేదో కళను ఊహించకుండానే మూలం లేకుండానే వచ్చిందా లేదా మామూలు కళ నీలేకి? మెలకు వస్తానే అది లేదని తెలిసిపోయింది కదా. ఇదేమో జాగ్రత్తలో చేస్తున్నటువంటి విశ్వంబనేటి కళ. జాగ్రత్తలో నువ్వు విషుడుగా ఉండి విశ్వాన్ని విశ్వసిస్తూ మళ్ళీ దాంట్లో ఏం చేసుకుంటున్నావు? అహంకారాన్ని వదిలి నేను లేను, నా చుట్టూ ఉన్నది లేదని చేస్తే ఇంకప్పుడు కళ కానడు. ఈ విశ్వం అనేటి కళలో నేను అట్లా నేను ఇట్లా అని వ్యవహారాలతో ముడిపెట్టుకొని మళ్ళీ దాన్ని భావించడు అసలు. కాబట్టి అహంకారాన్ని వదిలిన వాడై విశ్వం అనేటి కలగానడు. గురుడే సర్వమని నమ్ముకొని కళ నుంచి మేల్గాంచి కళలోని చిత్ర విచిత్రములు ఎరుగక ఉండెను. కాబట్టి ఏంటి? నీకు తెలిపినటువంటి గురువే సర్వవ్యాప్తమైనటువంటి బయలుగా ఉన్నటువంటి స్థితిలో నీకు గుర్తెరిగింపజేసి ఈ గుర్తు ఏదైతే ఉన్నదో ఆ గుర్తు లేనిదే అని ఆ గుర్తు రహితపరిచి నిన్ను ఈ కళలోంచి మేల్గాంచినవాడు. ఈ కళలోంచి మేల్కొని ఆయన ఈ జాగ్రత్త అనేటువంటి కళలోంచి ఆ కళలోంచి నీవుగా మేల్కొన్నావు. ఈ కళలోంచి నేను నిన్ను మేల్కొల్పుతాడా. మూలం నేను గుర్తెరిగే శరీరం ఏమీ లేదు, ఎప్పటికీ లేదు, ముందు లేదు, ఇప్పుడు లేదు, భవిష్యత్తులో కూడా లేదు. ఉన్నదని భావించినటువంటి ఏదైతే ఉన్నదో ఆ ఉన్నదని భావించినటువంటి కళ కంటున్నావు ఇప్పుడు జాగ్రత్తలో. కాబట్టి ఆ కళలోంచి నేను మేల్కొన్న ఆ కళలోని చిత్ర విచిత్రములు అన్నీ ఎరగకుండా అవన్నీ మాని అవన్నీ లేనివని ఉన్నది ఒక్కటేనని తెలుసుకొని ఆ భావనతో నిరంతరం ఉండు. ఆ భావనను తెలిపినటువంటి ఆ గురువు ఎవరైతే ఉన్నారో ఆయనే సర్వస్వము. ఇంకా నాకు కనపడే దృశ్యమంతా గురువే. గురువే దృశ్యంగాను, గురువే వ్యవహారికంగా నువ్వు ఏం వ్యవహారం చేస్తున్నప్పటికీ గురువు వాక్యము నీ మదిలో ఉండాలి నిరంతరము. గురువాక్యాలు మరియు దృశ్యం ఏముండాలంటే గురువే నీ దృశ్యంలో ఉండాలి నిరంతరం. అంతే తప్ప కళలోంచి మేలుగాంచి ఆ కళలోని చిత్ర విచిత్రములన్నీ ఏవి ఎరగకుండా నీ ముందు కనపడుతున్నప్పటికీ కూడా దానితో స్పందించకుండా ఉండేటటువంటి స్థితిలో నువ్వు ఉండాలి. ఇతరులను నిందాస్తుతులను చేయడం, వారు చేసే
వారు చేసినని వలదని అనడు. ఇతరులను తాను నిందించడు, వారు ఏమైకమైనట్టు మాట్లాడుకుంటూ ఉన్ని మళ్ళీ తనకు సంబంధం లేనట్టుగా తాను మౌన స్థితిలోనే ఉంటాడు. తాను ఏ విధమైనటువంటి అది లేకుండా ఉన్నటువంటి పరిపూర్ణంగా తాను లేనటువంటి స్థితిలో కాబట్టి తాను ఒక దాని గురించి పట్టించుకోడు. అసలు తాను నిందించడు, ఇతరులను నిందించేదాన్ని ఆసక్తిగా వినడం కానీ లేదంటే వద్దనడం కానీ చేయడు. కరెంట్ వైర్ వారు చేసేదాన్ని వాళ్ళదని అన్నాడు. ఎవరు ఇష్టం వాళ్ళు చేసుకుంటానే కూడా తాను దాన్ని పట్టించుకోకుండా ఉంటాడు. పంచతన్మాత్రలు లేని ఉనికి కలిగి బయలెరుకల రెండింటినీ వదిలేయండును. పంచతన్మాత్రలు లేని ఉనికి అంటే పంచతన్మాత్రల ద్వారా అన్నీ తెలియబడుతున్నాయి. శబ్దాన్ని వినడం, స్పర్శను తెలుసుకోవడం, కంటితో చూడడం, భావంలోకి అర్థం చేసుకోవడం, ఈ రకమైనటువంటివన్నీ దేనివల్ల తెలుస్తున్నాయి? పంచతన్మాత్రలు అనే దానివల్ల తెలియబడుచున్న దాన్ని అంతటినీ వదిలేసి ఉంటాడు. పంచతన్మాత్రలు లేని ఉనికి కలిగి అంటే తన్మాత్రలతో తెలిసే దాని మీద మనసు పెట్టకుండా, తన్మాత్రల వల్ల నీకు ఏదైతే తెలియబడుతుందో దాని మీద గుర్తుపెట్టకుండా, దాని మీద ఉనికి లేకుండా బయలెరుకలు రెండింటినీ, ఎరుక అనేదేమో వ్యవహారం చేస్తూ సర్వకల్పనలు చేస్తున్నటువంటి స్థితిలో ఉంది. బయలేమో ఏ రకమైనటువంటి వ్యవహారము చేయదు, ఏ రకమైన కల్పనలకు కానీ ఏ రకమైనటువంటి దానికి కానీ ఉనికే లేదు. దాంట్లో మరొక దానికి ఉనికి లేదు, మరొక దానికి స్థానము లేదు, ములుగుచ్చు సందులేక అంతటా ఉంది. దాన్ని దేంతో గుర్తెరిగావంటే ఏదైతే ఈ తన్మాత్రల ద్వారా నువ్వు అన్నిటినీ గుర్తించగలిగావో దానికి దాంట్లో ఉన్నటువంటి తెలుసుకోగలిగే ఎరుక ఏదైతే ఆ తన్మాత్రల ద్వారా ఉనికిని గుర్తించిందో అది కూడా వదిలేసావు. కాబట్టి దేని చేతనైతే నువ్వు సర్వమును గుర్తెరిగి సర్వమును విచారించావో ఆ గుర్తును వదిలేవు. ఈ బయలు అనేదాన్ని కూడా వదిలేవు. ఈ రెండింటినీ అంతకుముందు విచారణ దేని నిమిత్తం చేసావంటే నువ్వు దాన్ని భావన చెందే కోసం గురువాక్యం చేత దాన్ని అంతటిని విచారించి తెలుసుకున్న తర్వాత ఇంకా రెండింటినీ వదిలి ఉంటావు. ఎరుక ఉన్నది బయలు ఉన్నది అనేది లేదు, నువ్వు నీ ఉనికే లేదు. నువ్వేమో ఉన్నావు, శరీరం ఉంది, కానీ రెండింటినీ వదిలి ఉంటావు. మళ్ళీ ఎవరో వచ్చి నువ్వు గురువుగా ఉంటే నీ బాధం బట్టి వివరించమంటే నువ్వు మళ్ళీ లేని ఎరుకలోనే మళ్ళీ వివరించి ఆ లేని ఎరుకను తొలగించి ఆ శిష్యునికి మళ్ళీ నువ్వు లేని ఎరుక స్థితిలోనే అట్లే ఉంటావు. ఆ ఎరుకను పోగొట్టుకొని పరిపూర్ణం ఏ విధంగా ఉందో ఏ రకమైన ఉనికి కదలికలు లేని స్థితిలో అట్లుంటావు. చిరుత పాపని రీతి మరి పైశాచము రీతి బాతి, పైశాచం బాత్యం. అది కరెంటు పోయింది, లైటు ఫోన్ వెలుతురులోనే కంప్లీట్ చేద్దామని. కాబట్టి ఏ విధంగా ఉంటాడంటే చిరుత పాపని రీతి అంటే చిన్న పిల్లోడు ఏ విధంగా ఉంటాడు, ఇంకా వానికి ఏ విధమైనటువంటి ప్రాపంచిక ముద్రలు పడలేదు కాబట్టి పడి అనుభవాలుగా తీసుకుంటే అనుభూతులు మళ్ళీ లోపల తెచ్చేసుకొని ఆ అనుభూతులతోనే బాహ్యంగా వ్యవహరిస్తాడు. మామూలుగా అయితే ఆ తెలిసినటువంటి తెలివి జ్ఞానంతో తనలో ముద్రేసుకునేది వాటితో ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి చిరుత పాపనికి ఏముంది, ఏ అనుభవాల గని దాంట్లో లేదు. కాబట్టి ఏమి ఎప్పటికీ తనలో ఏ రకమైనటువంటి భావనలు లేనటువంటి స్థితిలో ఉన్నాడు. మరి పైశాచము బాతి తిరుగుచునుండు. పైశాచము అంటే దేన్ని గుర్తెరగకుండా, దేనితోనూ ప్రవర్తన చేయకుండా తనలో తాను భావం చెందుతూ, ఓ రకంగా చెప్పాలంటే వారికి లోకమే ఏంది పట్టలేదప్పో, లోకమే ఏమీ లేకుండా తిక్కగా ఉన్నాడని అంటూ ఉంటారు చూడు. వారికి కూడా అంటే వారి భావన పొందట్లేదు, భావన పరిస్థితి ఆ విధంగా ఉంది. ఈ పరిపూర్ణుడైనటువంటి వాడేమో సర్వమును గుర్తెరుగుతూ ఉంటాడు, కానీ వాని లెక్క లేకపోయినప్పటికీ తన భావనలో ఇవి లేవు, తనలో భావనలో ఈ ఉనికి లేదు, ఆ స్థితిలో ఉంటాడు. బాతి తిరుగుచుండు వెక్కుడు మార్కి అని చిరుత పాపన రీతి అనేటువంటి ఈ పైన చెప్పినవన్నీ కూడాను అక్కడ కందార్థాల్లో ఆల్రెడీ ఎక్కడెక్కడైతే వచ్చినాయో పరిపూర్ణం గుర్తిరిగినటువంటి వాడు గురువాక్యమును తన భావనలో భావించేవాడు ఈ విధంగా ఉంటాడు
అని ఎక్కడెక్కడ ఉదాహరణలు వచ్చాడో అవన్నీ చెప్పాడు. అందుచేతనే ద్వితీయ తరంగిణి యందున 3 వాక్యములు ఒక్కటిగా చేసి బయలెరుకలను ఎరిగిన ఎరుకను తీసివేయ మార్గము. అంటే ఈ ద్వితీయ తరంగిణి అంటే రేపు వస్తుంది, ఈ బుక్లోనే ఉంది. ఇంకా రేపు కూడా రాదు ఇది. ఇంకో 3 పేజీలు 4 పేజీల తర్వాత ద్వితీయ తరంగిణి అనేది వస్తుంది, అంతిమంగా వస్తుంది. అది అంతిమంగా ఏమిటంటే 3 వాక్యాలను ఒకటిగా చేసి బయలు ఎరుకలను ఎరిగిన ఎరుకను తీసివేయ మార్గము. అంటే గురు బోధోక్త స్థితిని పొందు మార్గము, ఘనమైనటువంటి గురు బోధోక్త స్థితిని పొందు మార్గము ద్వితీయ తరంగిణిలో అంటే ఇంకో 4-5 పేజీల తర్వాత అవతల ఉంది, అట్లా వస్తుంది. దాన్ని అంతటినీ ఏకం చేసి ఏకపరిచి నీకు తెలుసుకునే విధంగా అక్కడ రూపొందించి అక్కడ వాక్యాలు ఉన్నాయి. అదేవిధంగా శివరామ దీక్షితుల వారి వేదాంత విచారణను, ఆ శివరామ దీక్షితుల వారి ఎంత వ్యక్తం చేసినటువంటి ఆ సిద్ధాంతాన్ని, సంశయ నివృత్తిని అంతా కూడా దాంట్లో పొందుపరిచినాము. ఏది అవతల వచ్చేటువంటి దాంట్లో గురువులు గురుపుత్రులు ద్వితీయ తరంగిణి యందున ఆ గురువులుగా ఉండేవాళ్ళు, గురుపుత్రులుగా ఉండేవాళ్ళు అంటే శిష్యులు ద్వితీయ తరంగిణి యందున పొందుపరిచినటువంటి భావాన్ని ఏ యుక్తి చేత తాను లేడో ఆ యుక్తిని, ఏ యుక్తి చేత తాను లేడో ఆ యుక్తిని అక్కడ పొందుపరిచారు. దానిని ప్రతిదినము అభ్యాసం చేసి, రోజు ఎప్పుడు అభ్యాసం చేసి పరిపూర్ణ స్థితిని దృఢపరుచుకొని ఎరుకను విడిచి వారి వారి చరణ మరణములు బాపుకొందరని భావిస్తున్నాను. ఇట్లు సజ్జా పూర్ణచంద్రరావు. ఇంతకుముందు చెప్పినటువంటి ఈ వాక్యం అంతా తన యొక్క వివరణతో తాను ఈ విధంగా చెప్పాడు. ఇక ముందు రాబోయే దాంట్లో ఈ అన్ని 3 వాక్యాలను ఏకం చేసి పెట్టాను. ఏ యుక్తి చేత మీరు కనుగొంటారో కనుక్కొని ఎప్పుడు ఆ విధంగా ఉండి మీరు జనమనాలు బాపుకోండి అని ఇచ్చాడు ఉదాహరణ. చెప్పన్నా. సంశయమే జన్మహేతువు, సంశయమే గురుని మాట చెవిగొనని అది, సంశయమే కీడు నదవును, సంశయమెడబాస్తివేని చాలును వచ్చా. దీనికి కూడా చాలా పెద్దగా ఉంది, సుమారుగా టైం లోపల సరిపోయేటట్టు చేద్దాం. కాబట్టి శిష్య సంశయం అనగా సందేహము, ఉన్నదో లేదోనని అనుమానం. సంశయం అంటే ఏంది? అది నిర్ణయాత్మకమైనటువంటి భావం వచ్చింది అంటే మళ్ళీ దాని మీద సంశయం లేదు. ఇది ఇలా ఉంది అని సంపూర్ణంగా నీకు అర్థమైపోయింది అనుకో, ఇంక నిర్ణయాత్మకమైన భావం ఏర్పడింది అని అర్థం. సంశయం ఉంది దాని మీద అంటే ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయాత్మకం కాలేదు నీకు అని. కాబట్టి శిష్య సంశయం అనగా సందేహము, ఉన్నదో లేదోనని అనుమానము. సంశయాత్మ వినశ్యతి అని చెప్పబడి ఉన్నది. కావున ఈ సంశయమే జన్మకి హేతువై ఉన్నది. ఏ సంశయం చేతంటే నువ్వు ఏదో తెలుసుకోలేనటువంటి, ఇంకా ఇతమిత్తంగా గుర్తెరగకుండా ఉన్నటువంటి సంశయంగా ఉన్నదే జన్మకి హేతువై ఉన్నది. ఈ సంశయమే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని గురువాక్యమునందలి మర్మం కనుగొనలేనిది. ఏది సంశయం ఉంటే ఈ గురువాక్యముల మర్మాన్ని కూడా కనుక్కోలేదు అది. ఎందుకంటే ఏ అంశంలోనూ నిర్ణయాత్మక స్థితికి రాలేదు, సంశయంగా ఉన్నది. సంశయములు వదులుకుంటా పోతేనే సంశయమే భ్రాంతి, ఆ సంశయం ఉండడమే బద్ధత్వము. కాబట్టి ఆ జన్మకు హేతువై ఉన్నాయి. ఇవి వదులుకుంటూ ఈ సంశయమే ఏం చేస్తుందంటే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదనేటువంటి గురువాక్యంలోని మర్మాన్ని కనుగొనలేనిది. అది సంశయం ఉంటే ఇంకా కనుక్కోలేదు, కనుక్కొని నిర్ణయాత్మకంగా రాలేదు, ఇంకా సంశయాలే వెంటాడుతుంటాయి ఎట్లే. ఈ సంశయమే సుఖదుఖాలకు మూలమై ఉన్నది. ఈ సుఖదుఖాలకు మూలమై ఉండేది కూడా ఈ సంశయమే. కాబట్టి శిష్య ఈ సంశయమును వదిలినచో, ఏం చెప్పారు? ఈ సంశయాన్ని వదిలితే, సంశయం వదలడం అంటే ఏ దానిపైన నీకు అనుమానంగా ఏ భావాలు ఉన్నాయో వాటిని గురువు ముందర పెట్టి, ఇదిగో ఈ విషయంలో నాకు సంపూర్ణంగా సంశయం విడిపోలేదు, ఈ విషయము కొంతవరకు తెలుసు కానీ విడిపోయేటువంటి ఈ సంశయాలు విడిపోయేటువంటి నిర్ణయాత్మక స్థితిలోకి రాలేదు. దానివల్లనే
దానివల్ల ఏమవుతుందంటే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదనేటువంటి అది నిర్ణయం అయిపోదు నీకు. ఎందుకంటే ఇంకా సంశయం ఉంది కాబట్టి. ఆ మర్మాన్ని కనుగొనలేవు. ఈ సంశయమే సుఖదుఖాలకు అన్నిటికీ కారణమైంది. అయితే అచల పరిపూర్ణ బోధందు గల సారాంశం ఏదంటే, అచల పరిపూర్ణ బోధలో ఏ సారాంశం చెప్పింది అంటే, ఇంకా ఆ సంశయాలన్నీ ఏమీ లేవు. ఇంక సర్వము లేవు. సర్వాన్ని ఒక్కొక్కటిగా తొలగించే బోధ ఇది. సర్వభ్రాంతుల్ని. కాబట్టి సంశయాలన్నీ పోయి అచల పరిపూర్ణ బోధందు గల సారాంశం ఏదంటే, అంతటా నుండి చెలించక ఉన్నది ఒక్క బయలేనని, అంతటా నుండి ఎప్పుడు, ఇప్పుడు, అప్పుడు అనే తేడా లేకుండా ఎప్పటికీ ఉండేది ఒక్క బయలేనని, ఆ పరిపూర్ణమునందు గుర్తెరిగే శరీరానికి మూలమే లేదని, ఆ పరిపూర్ణమే అంతటా ములుగుచ్చుతున్నది లేకుండా అంతటా ఉన్నది. ఇంక దీనికి స్థానమే లేదు దాంట్లో. ఎరిగిన ఎరుకను వదిలి ఉన్నచో, ఏ ఎరుక చేతైతే ఈ గురువాక్యాన్ని దాంట్లోని అంతరార్థాన్ని గ్రహించావో, ఆ ఎరుకను వదిలి ఉండటము అనంటే, ఆ ఎరుకతో మళ్ళీ బాహ్యంగా ఇన్నాళ్ళు నువ్వు భావించావే దానిలతో తాదాత్మ్యం చెందకుండా ఉండాలంతే. దాన్నంతటిని కలగా భావించి ఉండాలంతే. ఎరిగిన ఎరుకను వదిలి ఉన్నచో, ఆ ఎరిగిండేది ఇంతగా నీకు ఎరిగించడానికి కారణమైనటువంటిది ఏది అంటే, ఆ గుర్తెరిగే చైతన్యమే. దాన్ని వదిలి ఉన్నచో జనన మరణములు లేని సారాంశం. జనన మరణాలకు కారణం ఏమిటంటే సంకల్పించడం. సంకల్పించిన దాంతో వ్యవహరించడము. వ్యవహరించిన దాంతో కర్మ రావడం. దాని ఫలితంగా మళ్ళీ ఉపాధి తీసుకోవడం. ఇది కాబట్టి ఆ ఎరుకను వదిలితే జనన మరణములు లేని సారాంశం లేవని సారాంశం అవుతుంది. అప్పుడు నీవు లేకపోతే, నీవని భావిస్తున్నది లేకపోతే చాలు. కారణ వస్తువైనటువంటి ఇతనం అనుకోండి అది. దాన్ని నేపేసి దాన్ని పోగొట్టుకున్నాము అనుకోండి గురువాక్యం ద్వారా. ఇంక మళ్ళీ శరీరము దాంట్లో వ్యవహరించేటువంటిది అందరిలాగానే బాహ్యంగా లోపల వ్యవహరిస్తూ ఉంది ఇంటా బయట. ఉన్నప్పటికీ అసలైనటువంటి కారణ వస్తువుగా ఉన్నది ఏది మళ్ళీ నీ చేత వ్యవహారం చేయిస్తోందో దాన్ని రహితపరుచుకున్నటువంటి భావనలో నీవు ఉంటే, అది మళ్ళీ నీకు కారణ వస్తువుగా మళ్ళీ జన్మకు తీసుకెళ్ళదు. కాబట్టి చర్మచక్షువులకు కానిపించని బయలు ఉన్నదని, చర్మచక్షువులకు అగుపించే గుర్తెరిగే శరీరం లేదని చెప్పుచున్నారు కదా. ఇదేమో కనపడుతోంది, కంటి ముందరుంది, దినము దాని మీద తిరుగుతున్నావు, దినము దాంట్లోనే వ్యవహరిస్తున్నావు. ఈ సర్వము తెలియబడతానేది దాంతోనే, దుఃఖించేది దాంతోనే, సంతోషించేది దాంతోనే. ఈ చింతలన్నీ దానివే. ఇవన్నీ చేసింది అదే. అన్ని రకాలైనటువంటి ఉనికితో ఉన్నటువంటి దీన్నేమో లేనిదంటున్నారు. అదేమో ఉనికే లేనిది, కనపడనే కనపడదు, ఉన్నాదో లేదో తెలియదు, ఆడుందో ఏమో. అదేమో నాకు కనపడలేదు కదా. ఈ చర్మానికి కనపడదు, స్పర్శ ద్వారా కానీ ఇతరత్ర శబ్దానికి కనపడదు, వినపడదు, కంటికి కనపడదు. మరి ఆ బయలు ఉన్నదని చర్మశత్రువులు కనిపించే గుర్తెరిగే శరీరం లేదని చెబుతున్నారు కదా మరి ఇల్లు. మరి ఈ గురువాక్యములు సత్యమా అసత్యమా అని సంశయము. కనిపించని బయలు ఉన్నదని, కనిపించుకున్నదేమో అది ఉందంట. కనిపించే నేను మని జగములు లేనివని అంటున్నారు. ఏ విధంగా నమ్మవలను అన్నదే సంశయం. ఈ మేను జగములు అసత్యం ఎట్లాగుననే సంశయం. కాబట్టి ఈ సంశయాలన్నీ గురుముఖంగా నువ్వు కూర్చొని విచారించి ఈ సంశయం తొలగించుకోకుండా ఈ విధంగా భావించినారనుకో, సరే నువ్వు ఉండే ఉనికి కనపడుతోంది, నువ్వు ఉన్నది, నువ్వు వ్యవహరిస్తున్నది నీకు సత్యంగా ఉన్నది, నీకు అన్నీ తెలుస్తున్నాయి. వేడి తెలుస్తోంది, చల్లదనం తెలుస్తోంది, బాధ తెలుస్తోంది, దుఃఖం తెలుస్తోంది అని తెలుస్తున్నాయి. కానీ ఈ తెలుస్తున్న ప్రపంచంతో సహా నీతో సహా ఈ సర్వము ఎంతకాలం ఉంటుంది? కాబట్టి మూలం లేకుండా ఎప్పుడో వచ్చి తోచింపజేసి ఇవన్నీ ఉన్నట్లుగా నిన్ను భ్రమింపజేసింది అంతే. ఉన్న బయలే శాశ్వతంగా ఉంది కాబట్టి అది ఉన్నది నిజమైనది. ఇది శాశ్వతంగా ఉండేటట్టయితే దీనికి మరణమే లేకుండా ఉండాలి కదా. పరిణామం కూడా లేకుండా ఉండాలి కదా. మార్పు చెందేది కూడా లేకుండా ఉండాలి కదా. పరిణామం, మార్పు, నశింపు అనేదంతా ఉంది దీనికి. కాబట్టి ఈ సంశయాలన్నీ వీడితే తప్ప, సంశయాలు ఉన్నాయంటే బయలుస్థితి, పరిపూర్ణ స్థితిని అర్థం చేసుకోలేవు.
అయితే జనన మరణములకు కారణము కర్మఫలము. ఆ కర్మకు కారణం గుర్తిరిగే శరీరమైన నీవు. ఈ జనన మరణాలు రావడానికి కారణంగా ఉన్నది ఏందంటే ఆ కర్మ యొక్క ఫలితం. ఆ కర్మకు కారణం ఏందంటే గుర్తెరిగే శరీరమైనటువంటి నీవు. నీవు నిర్ణయించుకొని చేసింటేనే కదా ఏ పనైనా. ఆ కర్మ ఫలితం నీకొచ్చిండేది. నీవు లేకుండా పోతే కర్మం లేదు గదా! ఆ నీవని భావిస్తున్నటువంటి గుర్తెరిగేది లేకపోతే కర్మకు తావులేదు. కర్మ చేస్తూ ఉన్నప్పటికీ నువ్వు అకర్తగా ఉన్నావు అప్పుడు. అకర్తగా ఉంటే కర్తృత్వరహితంగా ఉన్నావు. కర్తృత్వరహితంగా ఉంటే కర్మము లేదు. కర్మము లేకుండా పోతే జనన మరణములు లేవు గదా! మరి జనన మరణములకు కారణం నీవే గదా! జనన మరణాలకు కారణం ఏదో ఒకటి ఇంగో వస్తువు గాదు గదా! నీ యొక్క సంకల్పం, నీ యొక్క భావనే గదా! అదే మళ్ళా దాంతో చేసినటువంటి కర్మలే మళ్ళీ నేను ఉపాధి ధరించేటట్టుగా చేస్తున్నాయి గాబట్టి, నీవు లేకపోయిన పిదప నీవంటే నీవనే గుర్తెరిగే ఈ శరీరం మామూలుగా ఉండే స్థూల శరీరంలో గుర్తెరిగే శరీరం, ఈ శరీరం ఉన్నట్టుగానే గురువాక్యం చేత పోగొట్టుకోగలిగితే, ఆ నువ్వు లేకపోయిన పిదప బయలు ఉన్నదో లేదో అని ఎరిగేవారెవరు? ఆ బయలు ఉన్నదో లేదో నీకు సంబంధం లేదింక. నువ్వు ఇంక నిర్వాసనా స్థితిలోకి పోయి మౌనముద్రలోకి వెళ్ళిపోయావింక. దేనితోను పని లేనట్టుగా. కావున జనన మరణములకు మూలం నేనే. నీవే. నేను నీవే. నేనని భావిస్తున్నది, నీవని భావిస్తున్నది. నీవు లేకుండా పోతే సరి. నీవుంటే మేను జగములు నీతోనే ఉండు. నీవుంటేనంటే నేననే భావనతోనే ఉంటే, ఆ భావన లేని విధంగా ఉంటే, ఇది లేనిదే. ఏది ఉన్నది అంటే ఒక్కటే ఉన్నది. దాంట్లో దీనికి స్థానం లేదు. ఇది మూలం లేకనే వచ్చినటువంటి సుదీర్ఘమైన పెద్ద కళ అని భావిస్తే లేదు. నీవు లేకుంటే జగములు నీతోనే పోవును గదా! నీవు లేకుండా అయితే నేననే భావన. ఈ జగం ఉండవద్దు, లేకుండా పోను వద్దు. నిర్ణయ రహిత స్థితిని పొందవాలి. ఈ జగమున్నా, జగం లేకపోయినా దాంతో నీకు సంబంధమే లేదు. నేను లేకపోతే, నా భావన లేకపోతే, నేను దాంతో తాదాత్మ్యం చెందకపోతే, ఆ జగత్తు ఉంటే నాకెందుకు? అది లేకపోతే నాకెందుకు అనే స్థితిలో నువ్వుంటావు. కాబట్టి అది ఉందా? లేదా? ఉండొద్దా? ఉండాలా? లేదా? అనేటువంటి నిర్ణయంతోనే పని లేదు. నిర్ణయ రహిత స్థితిని పొందవలెను. నిర్ణయో నాస్తి సర్వదా అని చెప్పారు. అట్లా నిర్ణయ రహిత స్థితిని పొందాలి. కాబట్టి గురువాక్యమును నమ్మి సంశయాలను అంతటినీ ఎడబాసి అంటే సంశయాలు లేకుండా సంశయ రహిత స్థితికి చేరుకో. ఆ సంశయం ఉంటే ఒకవేళ అది సహజమే కాబట్టి నీలో ఏర్పడేది. ఎందుకయ్యా నేనున్నా, నా ముందున్నది ఉంది, నా చుట్టూ ఉన్నది ఉంది, నా పైన కింద పైన కనపడుతోంది. పైన మేఘాలతో సహా సర్వం చెల్లిస్తున్నవి కనపడుతున్నాయి. కింద భూమి ఉంది. ఇయన్నీ కనపడుతున్నాయి గదా! ఉన్నాయి గదా! అనే సంశయాలు ఉంటే అవి ఎట్ల లేవో, అవి ఎట్ల నీవో తోస్తన్నాయో అదే మొత్తం అంతా ఆ దృశ్యమనే ఉనికి ఎందుకు నీకు కనపడుతోందో, అది నిజానికి ఎట్ల లేదో అదంతా విచారణ దీంట్లోనే వచ్చింది. ఆ విచారణ దీంట్లో వచ్చి గురువుగారి చేత నువ్వు రహితమైపోయినావు. సంశయాలన్నీ వీడి. ఏ కళతో పోల్చారో ఆ కళలో జరిగినటువంటివన్నీ కళ నుంచి మేల్కొంటానే ఉన్నాయా? లేవు. కాబట్టి ఈ కళను తొలగిస్తున్నా నేను. ఈ కళలోని సంశయాలన్నీ పోగొట్టుకొని, ఈ కళలోంచి బయటపడి, ఈ కళే లేనిది, ఈ కళతో ఏర్పడినటువంటి జాగ్రత్తావస్థలో జరుగుతున్న సర్వవ్యవహారము కూడా జరుగుతున్నటువంటి కళ. లేకనే జరుగుతున్నటువంటి విశ్వంలో జరుగుతున్నటువంటి కళగా భావించి, నీవు దాంతోను జ్ఞాన చక్షుస్తో చూసి, గురువాక్యమును నమ్మి సంశయాన్ని ఎడబాసి మళ్ళా ఏం చేయమన్నాడు? బయలున్నదో లేదో అని అనుమానించకుండా జ్ఞాన చక్షుస్ చేత ఉండచూసి ఉన్నది బయలేనని నిన్ను నీవు తీసేస్తే సరి. కావున శిష్య సంశయములు మాని గురువాక్యమందలి మర్మం ఎరిగి నీవు నీ సంశయాన్ని గనక ఎడబాస్తే ఇంకా చాలు. ఇక సంశయమే లేదు. సంశయం అంటే నీవు రహితమైపోయి నీలో గుర్తెరిగే చైతన్యం రహితమైనటువంటి స్థితిలో ఇది లేనిది, ఇది కలగంటోంది, ఉన్నది అప్పటికి బయలేను. అది ఏ యుక్తి చేత గురువు చెప్పాడో ఆ యుక్తి చేత నమ్మి నీ ఊహలో తెలిసి నువ్వు ఆ స్థితిలో ఉంటే ఇక ఏమీ లేదు. సంశయం ఎడబాస్తే సరి. సంశయం ఉంటే నీవు ఉన్నట్టే. సంశయం ఉంది అంటే
మళ్ళీ నువ్వు ఉన్నట్లే. నువ్వు ఉన్నావంటే జనన మరణములు ఉన్నట్లే, నువ్వు చేసే కర్మలన్నీ ఉన్నట్లే, దాని ఫలితాలన్నీ నువ్వు అనుభవించాలి. సకల శాస్త్రములు వడబోస్తే ఈ అభిప్రాయం బయటపడింది. ఇది సాధారణంగా సర్వశాస్త్రమును పరిశీలించిన పెద్దలు వడబోసి ఇది మనకు చెప్తున్నారు. సమయం దాటిపోయింది, అక్కడికి అయిపోవాలనే ఉద్దేశంతో చెప్పాం. జై గురు. జయ గురు. మంగళం చెప్పండి. మంగళము మంగళంబు మఖనీయ గురునికి మంగళంబు, సర్వులు శరణు కోరే సాధు స్వరూపునికి మంగళంబు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు. జై గురు.